శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నా అవతారం చూసారా ఎలా ఉన్నానో? ఈరోజు స్నానం కూడా చేయలేదు. అయితే మీ అందరికీ ఒకసారి కనిపిద్దామని నిన్న నుంచి సడన్గా జ్వరం వచ్చిందండి. నిన్న పొద్దున్న ఏమైంది, పొద్దున్నే తలుపులు తీస్తుంటే బాగా చలిగాలి మొహానికి కొట్టింది. నిన్న కొంచెం మంచుగా ఉంది. సరే కాసేపటికి వరుసగా తుమ్ములు వచ్చాయి. మామూలుగా ఏదో ఎలర్జీ తుమ్ములు చలిగాలి తగిలి అనుకున్నాను. తర్వాత ఒక్కొక్క పని అయ్యి మొన్న అన్నీ అయ్యేటప్పుడు మధ్యాహ్నానికి టెంపరేచర్ వచ్చేసింది. కాకపోతే మీరందరూ నేను కనిపించలేదు అనుకుంటారా చేసిన ఇవాళ వంట కూడా ఎంతవరకు చేస్తానో తెలీదు. వారు ఏం చేయకు, ట్యాబ్లెట్ వేసుకు పడుకో, డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నారు. కానీ వెళ్ళే ఓపిక కూడా లేదు. ట్యాబ్లెట్ వేసుకుంటారు, క్యారేజీ తీసుకొస్తున్నారు. అందరికీ ఒకసారి కనిపిద్దాము అని. సీజన్ మారుతోంది కదండి. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నేను మరి జాగ్రత్తగానే ఉన్నాను. ఎందుకో మరి అలా వచ్చింది. అయినా నాకు ఇంట్లో అందరి గురించి కేర్ తీసుకుంటాను, కానీ నా గురించి నేను కేర్ తీసుకోవడం అన్నది తక్కువ. అందుకని కొంచెం పర్వాలేదు అని. కానీ అందరూ అలా ఉండద్దు, జాగ్రత్తగా ఉండండి. కాచి నీళ్ళు అవి తాగండి. ఫిల్టర్లో కన్నా ఫిల్టర్ మళ్ళీ ఫైబరు. కాచిన నీళ్ళకే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంత బిందెలతో చిన్న వాటితో కాచేస్తాను 2-3 రోజు. గ్యాస్ అయిపోతుంది అనుకుంటారు చాలామంది. అంతే మరి నాకు గ్యాస్లో మార్పు రాదండి. నేను చాలా వంట అది చేస్తాను. మంచినీళ్ళు మరి కాస్త అన్నీ చేస్తా. దగ్గర నాకు 2 months వస్తుంది గ్యాసు. అంటే బర్నర్ ఎప్పుడు మనం వంట అయిపోయిన వెంటనే ఆఫ్ చేసేయాలి. చాలామంది పొద్దున్న ఆన్ చేస్తే రాత్రి కానీ ఆఫ్ చేయరు. కొంతమంది రాత్రి కూడా ఆఫ్ చేయరు, అలా వదిలేస్తారు. దానివల్ల కూడా గ్యాస్ వేస్టేజ్ అన్నది ఉంటుంది. నేను ఎప్పుడు వంట అయిన వెంటనే ఆఫ్ చేసేస్తాను. ఆ పని అయిపోయాక మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆన్ చేసుకుంటాను. మీరందరూ కూడా హెల్త్ జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఈ మధ్య అస్తమానం నాకు ఏదో ఒకటి బాగుండడం లేదు. డాక్టర్ దగ్గరికి ఆ మధ్య వెళ్తే మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళు ఎక్కువ ఐ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎక్కువ ఆడవాళ్ళు అందరూ చెప్తున్నారు ఈ కంప్లైంట్. ఒళ్ళు నొప్పులని, బాగుండట్లేదని అని. కొంచెం ఆడవాళ్ళకి హెల్త్ సరిగ్గా ఉండడం లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఏవో విటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు. అయితే ఏదో ఒక్కొక్కసారి మరి సీజనల్గా జ్వరాలు అవి వస్తూ ఉంటాయి కదా. కేవలం మీ అందరికీ తొనికి కనిపిద్దామనే ఉద్దేశంతోనే నా అవతారం ఇలా ఉన్నా, మాట కొంచెం సరిగ్గా లేకపోయినా ముక్కుతో మాట్లాడుతున్నా దీని వీడియో చేయడం జరిగింది. రేపటికి తగ్గిపోతుంది అనుకుంటున్నాను. ఉంటాను మరి. మీరందరూ కేరింగ్గా ఉండండి. జాగ్రత్త. మీ విజయ పన్నాల.